రామాయణం ఇది కేవలం కావ్యం కాదు, పురాణం కాదు, మన చరిత్ర. ఆధారాలతో ఉన్న, ఆనవాళ్లు ఉన్న, అణగారిపోతున్న చరిత్ర. ఒకప్పటి మన పూర్వీకుల మనుగడ. ఈ మహాకావ్యంలో ఎంతోమంది మహాశక్తివంతులైన రాజులను చూశాం, రాజ్యాలను చూశాం, రాక్షసులను కూడా చూశాం. వీరందరికీ చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది మన రామాయణంలో. కానీ ఒక జాతికి మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పాలి. వీరిలో చాలామంది బలవంతులు, శక్తివంతులు, భక్తిపరులు. తమ రాజు కోసం, ధర్మం కోసం కొన్ని లక్షల మంది ప్రాణాలను యుద్ధంలో త్యాగం చేసిన మహావీరులు. కానీ వీరి గురించి మనం పెద్దగా చెప్పుకోము, తెలుసుకోము, పట్టించుకోము. కానీ ఈ జాతి వీరత్వం గురించి తెలిసిన ఎవ్వరికైనా రోమాలు నిక్కపొడుచుకోవాల్సిందే. వాళ్ళే వానరులు. సగం మనిషి, సగం కోతిలాగా ఉండే ఈ జీవులు కేవలం పౌరాణిక జీవులు మాత్రమే కాదు, వారు భయంకరమైన వారు, విశ్వాసపాత్రులు మరియు రామాయణం యొక్క దివ్య గాథలో కీలకమైన పాత్ర పోషించడానికి విశ్వం ద్వారా ఎంపిక చేయబడ్డవారు. రాముడు వంటి దేవతలు మరియు రావణుడు వంటి రాక్షసులు యుద్ధంలో పాల్గొన్న బలం, వ్యూహం మరియు త్యాగం మాత్రం వానరులదే అయ్యింది. అయినా దేవుడికి సాయం చేయడం కంటే కూడా గొప్పవని ఏముంటుంది? వీరు కేవలం వానరులు మాత్రమే కాదు, మన పూర్వీకులు. మన పూర్వీకుల భక్తి, శక్తి, బలం, బలగం గురించి మనం కాకపోతే ఎవరు చెప్పుకుంటారు? ఎవరు తెలుసుకుంటారు? ఎవరు మన భవిష్యత్తుకి తెలియజేస్తారు? కాబట్టి ఈరోజు మన వీడియోలో రామాయణంలో యుద్ధభూమిని తమ గర్జనలతో కదిలించిన 10 గొప్ప వానర యోధుల గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని వెంటనే మొదలు పెడదాం. కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ ఇంట్రో. నెంబర్ 1, హనుమాన్. ఒక్క అడుగుతో కొన్ని లక్షల రాక్షసులను సైతం తొక్కేయగల వీరుడు. 7 సముద్రాలను సైతం 7 క్షణాల్లో దాటగల ధీరుడు. అమాంతం సూర్య భగవానుణ్ణి మింగేయగల శక్తిగల శౌర్యుడు. మహాబలశాలి రామదూత హనుమాన్. రామాయణం ఈ పేరు వినగానే గుర్తొచ్చే క్యారెక్టర్స్లో ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటాడు మన హనుమ. మహాశివుడి ప్రతిరూపం, మహాశివుడి అంశతో పుట్టినవాడే హనుమంతుడు. హనుమంతుడు వాయుదేవుడి వరప్రసాదం వల్ల కేసరికి, అంజనాదేవికి పుట్టిన వానరుడు. పుట్టుకతోనే శక్తి సామర్థ్యాలు కలిగిన ఆంజనేయుడు చాలా అల్లరిగా ఉండేవాడు. ఒకసారి ఆకాశంలో బగబగా మండుతున్న సూర్యభగవాను చూసి అది ఒక మామిడి పండు అనుకొని తినడానికి ప్రయత్నిస్తాడు. భూమి అంధకారంలోకి వెళ్ళిపోతుందని తలచి ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడి మీద దాడి చేస్తాడు. అది తగిలి హనుమ మూర్ఛపోవడంతో వాయుదేవుడు కోపం పట్టలేక భూమిలో వాయువునంతటినీ దిగ్బంధనం చేస్తాడు. సమస్త ప్రాణకోటి అంతమైపోతుందని భావించి అందరు దేవతలు వాయుదేవుడి దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతారు. హనుమంతుడికి తిరిగి స్పృహ వచ్చేలా చేసి అందరూ ఆశీర్వదించి కొన్ని వరాలను ఇస్తారు. బ్రహ్మదేవుడు హనుమంతుడికి బ్రహ్మాస్త్రం పనిచేయదని వరమిస్తాడు. ఇంద్రుడు వజ్రాయుధం కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేదని వరమిస్తాడు. హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడు తన కుమారుడికి వేగవంతమైన, నిశ్శబ్దమైన, అన్ని లోకాల్లో ప్రయాణించే శక్తిని వరంగా ఇస్తాడు. గాలి కంటే వేగంగా వెళ్ళగల శక్తిని వరంగా ఇస్తాడు. అలానే శివుడు హనుమంతుడు తానే శివుడి అంశ కాబట్టి బలం, మాయ, విజయం, అమరత్వం, ఆత్మ నియంత్రణ వంటి శక్తులు ప్రసాదిస్తాడు. రాక్షసులను నశింపజేయడంలో విజయం వరంగా ఇస్తాడు. అలానే సూర్యదేవుడు గురువుగా ఉంటూ విద్యని నేర్పిస్తాడు. హనుమంతుడికి వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, వ్యాకరణం అన్నింటిలోనూ పాండిత్యం కలిగింది. అలానే జ్ఞానం, వివేచన శక్తి ఇవన్నీ కూడా వరంగా ఇస్తాడు సూర్యుడు. యమధర్మరాజు హనుమంతుడికి మరణం రాదని, దోషాలు తగలవని వరమిచ్చాడు. అలానే భయాన్ని కలిగించలేని శక్తిని కూడా ఇస్తాడు. హనుమంతుడికి సిద్ధి మరియు బుద్ధి అనే దేవతలు వరాలుగా స్థిరత, విజ్ఞానం ఇస్తారు. అలానే కుబేరుడు గదని వరంగా ఇస్తాడు. సీతమ్మవారు హనుమంతుడి భక్తికి మెచ్చి అష్టసిద్ధులను, నవనిధులను వరంగా ప్రసాదించింది. అంటే
అణిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ వంటి అష్టసిద్ధులని హనుమంతుడికి వరంగా ఇస్తారు. అణిమ అంటే తన శరీరాన్ని అణువంత చిన్నగా మార్చేయగల శక్తి. మహిమ అంటే తన శరీరాన్ని పర్వతం కంటే పెద్దగా చేసుకునే శక్తి. లఘిమ అంటే తన శరీరాన్ని గాలి కంటే తేలికగా చేసుకునే శక్తి. వాయువులా ప్రయాణించేందుకు, ఆకాశంలో ఎగరడానికి ఈ శక్తి ఉపయోగపడుతుంది. గరిమ అంటే తన శరీరాన్ని కొన్ని లక్షల ఏనుగుల కంటే బరువుగా మార్చుకునే శక్తి. శత్రువులపై పడిపోవడమో లేదా వారిని కదలకుండా చేయడం కోసమో ఈ శక్తి ఉపయోగపడుతుంది. ప్రాప్తి అంటే తాను కోరికపడ్డ ప్రతి వస్తువును సంపాదించే శక్తి. ప్రాకామ్య అంటే ఇతరుల మనసులను చదవగలడం లేదా నీతి, ధర్మబద్ధంగా కోరికలు నెరవేర్చుకోవడం. ఈశిత్వ ఇతరులను ప్రభావితం చేయడం లేదా వారిపై అధికారాన్ని చూపించడం, శక్తివంతమైన నాయకత్వ సామర్థ్యం. వశిత్వ ఇతరుల మనసులోకి ప్రవేశించడం లేదా వారిని నియంత్రించడం, మాయాజాలం లేదా మానసిక ప్రభావం. ఇలాంటి శక్తులు ఎన్నో ఉన్న అత్యంత శక్తివంతుడు మన హనుమంతుడు. హనుమంతుడి శక్తి గురించి తెలియాలంటే సీతాదేవిని వెతికే ప్రయత్నంలో చేసిన లంకా దహనం గురించి చాలు. అలానే తన అరచేత్తో హిమాలయ పర్వతాన్ని కూడా మోయగల శక్తిని చూస్తే వానరులలో తను ఎంత శక్తివంతుడో తెలిసిపోతుంది. ఇలా ఒక్కటేంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో 3 గంటలు చేసినా కూడా సరిపోదు. నెంబర్ 2, అంగద. ఘోషించే యుద్ధ భూమిలో, ఉద్రిక్త నిశ్శబ్దంలో బలం మరియు జ్ఞానం రెండిటిలో ఒక పేరు నిలుస్తుంది. వాలి కుమారుడు మరియు వానరుల హక్కుదారుడైన యువరాజు అంగదుడు. చిన్నవాడైనప్పటికీ అంగదుడి ధైర్యం, తెలివితేటలు మరియు రాముడి పట్ల అచంచలమైన విధేయత అతని రామాయణంలో అత్యంత శక్తివంతమైన మరియు గౌరవనీయమైన యోధులలో ఒకరిగా చేసింది. కిష్కింధ యొక్క శక్తివంతమైన రాజు వాలి మరియు శక్తివంతమైన గొప్ప రాణి తార దంపతులకు జన్మించిన యోధుడే అంగదుడు. వీరి వంశం మాత్రమే సింహం యొక్క బలాన్ని మరియు ఋషుల యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ అతనికి కీర్తిని సంపాదించి పెట్టింది మాత్రం అతని రక్త సంబంధం కాదు, అది కేవలం అతని సొంత కర్మలు మాత్రమే. కిష్కింధలో రాముడిచే చంపబడిన అతని తండ్రి వాలి విషాదకరమైన మరణం తర్వాత అంగదుడు గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటాడు. కోపానికి, పగకి, ద్వేషానికి లొంగిపోయే బదులు అతను ధర్మ మార్గాన్ని ఎంచుకుంటాడు. రాముడికి విధేయుడిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు మరియు వారి ప్రజల యొక్క ప్రయోజనం కోసం సుగ్రీవుడి రాజ్యాధికారానికి మద్దతు ఇచ్చాడు. అంగదుడి పాత్ర అతని వయసుకు మించిన పరిపక్వతకు నిదర్శనం. వారసత్వ భారాన్ని మోస్తున్న యువకుడే కానీ అతడు అతని తీర్పుని ఎప్పుడూ కప్పిపుచ్చనివ్వలేదు. అంగదుడు ప్రత్యర్థి వర్గాల మధ్య వారధిగా నిలిచాడు. సీతాదేవి కోసం చేసిన గొప్ప అన్వేషణలో హనుమంతుడు, జాంబవంతుడు మరియు నలుడు వంటి కీలక యోధుల బృందానికి అంగదుడు నాయకత్వం వహించాడు. వానరులకి దిశానిర్దేశం లేకపోవడం వల్ల మరియు సమయం తగ్గడం వల్ల తమ వెతుకులాట ముగిసినట్లు అనిపించినప్పుడు అంగదుడి స్వరం వానర బృందాన్ని కలిపి ఉంచింది. చొరవ మరియు నాయకత్వం రెండిటినీ చూపిస్తూ సుదూర ప్రాంతాలను అన్వేషించడానికి మరియు ధైర్యమైన ఆలోచనలను పరిగణించడానికి మొట్టమొదట ముందుకు వచ్చిన వారిలో అంగదుడు కూడా ఉన్నాడు. లంకా యుద్ధంలో అంగదుడి పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. రాముడు దూతగా రావణుడి ఆస్థానంలోకి ప్రవేశించడం, అక్కడ వారితో మాట్లాడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ అహంకారి రావణుడు మరియు అతని పూర్తి రాక్షసుల ఆస్థానం ముందు అంగదుడు రాజగౌరవంతో సందేశాన్ని అందించడమే కాకుండా వాళ్ళ అహంకారిత ధోరణి చూసి కనీసం తన పాదాన్నైనా ఈ నేలపై నుండి కదిలించగలరేమో ప్రయత్నించమని సవాల్ విసురుతాడు. ఎంతోమంది రాక్షసులు ప్రయత్నించి అబాసుపాలు అవుతారు తప్ప అంగదుడిని అంగుళం కూడా కదపలేకపోతారు. ఇది రాముడి మీద తన భక్తికి, శక్తికి నిదర్శనమని చెబుతాడు అంగదుడు. యుద్ధభూమిలో అంగదుడు ధైర్యంగా పోరాడాడు. అతను అనేక మంది భయంకరమైన రాక్షసులతో పోరాడాడు. అతని వేగం, చురుకుదనం మరియు క్రూరమైన బలం అతన్ని వానర సైన్యంలో అత్యంత భయంకరమైన యోధుల్లో ఒకరిగా చేసింది. జాంబవంతుడి వంటి అనుభవజ్ఞులైన పెద్దల నుండి కూడా అతనికి ప్రశంసలు అందాయి. కానీ అంగదుణ్ణి నిజంగా వేరు చేసేది మాత్రం అతని సమగ్రత. రాముడు మరియు సుగ్రీవుడితో తన తండ్రికి గతంలో శత్రుత్వం ఉన్నప్పటికీ అంగదుడు కుటుంబ వైరాలను అధిగమించాడు. నిజమైన గొప్పతనం పుట్టుక నుండి రాదు, ఎంపికల నుండి వస్తుందని అతను నిరూపించాడు. అంగదుడి కథ సంఘర్షణకు అతీతంగా ఎదగడం, ప్రతీకారం కంటే ఐక్యతను ఎంచుకోవడం మరియు హృదయం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు
యువత కూడా సామ్రాజ్యాలను నడిపించగలదని నిరూపిస్తుంది. నెంబర్ 3 జాంబవంతుడు. భారతీయ పురాణాల దట్టమైన అడవుల్లో శక్తివంతమైన వానరులు పర్వతాలను దూకి ధర్మ ఉగ్రతతో గర్జించే చోట వారందరికంటే పెద్దవాడు, తెలివైనవాడు మరియు జ్ఞాని ఒకరుండేవారు. ఆయనే జాంబవంతుడు, ఎలుగుబంటి రాజు. ఖచ్చితమైన అర్థంలో వానరుడు కాకపోయినా అతని నాయకత్వం, బలం మరియు పురాణ జ్ఞానం అతన్ని రామాయణంలో అత్యంత శక్తివంతమైన జీవుల్లో ఒకరిగా ఉంచుతుంది. విశ్వసముద్రాన్ని మదనం చేస్తున్న సమయంలో బ్రహ్మ స్వయంగా జాంబవంతుణ్ణి సృష్టించాడు. క్లియర్గా చెప్పాలంటే పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఆవలించినప్పుడు జాంబవంతుడు జన్మించాడు. జాంబవంతుడు కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు జీవించాడని నమ్ముతారు. అలానే జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు రూపాలైన వామనుడు, శ్రీరాముడు మరియు కృష్ణుడు ఇలా చాలా వరకు అవతారాలను చూసినట్లుగా, అక్కడ ఉన్నట్లుగా కూడా పరిగణించబడుతున్నాడు. అద్భుతమైన దీర్ఘాయువు మరియు దైవిక జ్ఞానంతో ఆశీర్వదించబడిన జాంబవంతుడు వేలాది సంవత్సరాలు భూమిపై నడిచాడని, దైవిక అవతారాలను చూశాడని మరియు ధర్మశక్తులను నడిపించాడని తెలుస్తుంది. 100 సింహాల బలం మరియు లెక్కలేనన్ని ఋషుల జ్ఞానంతో జాంబవంతుడు కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, అతను ఒక సజీవ పురాణం. రామాయణ సంఘటనల సమయంలో జాంబవంతుడు ఒక అనివార్యమైన పాత్రను పోషించాడు. రాముడు లంక నుండి సీతను రక్షించడానికి సుగ్రీవుడితో పొత్తు పెట్టుకున్నప్పుడు జాంబవంతుడు వానర సైన్యంలో అత్యంత సీనియర్ సలహాదారులలో ఒకడు. అతని అనుభవం కేవలం వ్యూహాలను మాత్రమే కాకుండా మొత్తం సైన్యాన్ని నిలబెట్టే నైతిక దిక్సూచిని కూడా తీసుకువచ్చింది. సీతాదేవిని వెతుక్కునే సమయంలో అతని అత్యంత కీలకమైన సహకారం లభించింది. వానర బృందాలు నిరుత్సాహపడి ఆశను కోల్పోయినప్పుడు హనుమంతుడి నిద్రాణమైన సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నది జాంబవంతుడు. హనుమంతుడికి చిన్ననాటి శాపం కారణంగా అణిచివేయబడిన అతని నిజమైన శక్తులని గుర్తు చేస్తాడు. అతను హనుమంతుడి దైవిక శక్తిని మరియు విశ్వాసాన్ని తిరిగి రగిలించాడు. సముద్రం దాటి లంకకు దూకడానికి ప్రోత్సహించాడు. జాంబవంతుడు లేకపోయి ఉంటే రామాయణం చాలా భిన్నమైన మార్గాన్ని తీసుకుని ఉండేది. జాంబవంతుడు తెలివైన పెద్దవాడిలా మరియు నిశ్శబ్ద రక్షకుడిలా ఉండేవాడు. లంక యుద్ధభూమిలో అతను అపారమైన శౌర్యాన్ని ప్రదర్శించాడు. అనేక మంది అసురులతో పోరాడి గాయపడిన వానరులను రక్షించాడు. ఓటమిని ఎప్పుడూ తెలియని రాక్షసులు కూడా అతని శక్తి ముందు వణికిపోయారు. అతని పోరాట నైపుణ్యాలు పురాతనమైనవి, అనుభవంలో పాతుకుపోయాయి మరియు ప్రశాంతమైన క్రూరత్వంతో నడిచేవి. అతను ఒక పర్వతం లాంటివాడు. విధి అవసరమైనప్పుడు దృఢంగా, నిశ్శబ్దంగా మరియు స్థిరంగా ఉంటాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జాంబవంతుడి ప్రయాణం రామాయణంతో ముగియలేదు. తర్వాతి ఇతిహాసాలలో, ముఖ్యంగా కృష్ణావతారంలో జాంబవంతుడు శమంతక మణి కోసం కృష్ణుడితో పోరాడడానికి తిరిగి కనిపిస్తాడు. కృష్ణుణ్ణి పరమ విష్ణువుగా గుర్తించి అతను వినయంగా లొంగిపోయి తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఇది అతని బహుళ యుగాలలో దైవిక విధిని మరింత అనుసంధానిస్తుంది. జాంబవంతుడు శాశ్వత జ్ఞాని. అతను ఎప్పటికీ ఆరిపోని పెద్ద జ్వాల, చీకటి మార్గాలను కూడా ప్రకాశింపజేసే మార్గదర్శక కాంతి. నెంబర్ 4 సుగ్రీవ. రామాయణమనే విశాలమైన ఇతిహాసంలో శక్తి అనేది కేవలం శారీరక బలం ద్వారానే కాకుండా నాయకత్వం, విధేయత మరియు ద్రోహం మరియు భయం కంటే పైకి ఎదగడానికి ధైర్యం ద్వారా కూడా నిర్వచించబడుతుంది. రాముడి సహాయంతో తన రాజ్యాన్ని తిరిగి పొందిన వానర యువరాజు సుగ్రీవుడు కష్టాల్లో బలాన్ని పొందిన యోధుడికి ఎగ్జాంపుల్గా నిలుస్తాడు. కిష్కింధ పాలకుడిగా మరియు వానర సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా సుగ్రీవుడు రావణుడిపై యుద్ధంలో మరియు సీతను రక్షించడంలో కీలక పాత్రను పోషించాడు. సుగ్రీవుడు వాలి యొక్క తమ్ముడు. ఒకప్పుడు ప్రియమైన రాజుగా ఉన్నప్పటికీ అహంకారం మరియు క్రూరత్వం గల తన అన్న వాలి ముందు లొంగిపోతాడు. ఒక అపార్థం కారణంగా సుగ్రీవుడు తనని మోసం చేశాడని వాలి నమ్ముతాడు. వాలి సుగ్రీవుణ్ణి బయటకు త్రోసివేసి తన భార్యను తన సొంతం చేసుకుంటాడు. అవమానకరంగా, భయంకరంగా మరియు బహిష్కరణలో ఉన్న సుగ్రీవుడు ఋషముఖ పర్వతంపై దాక్కొని నివసించేవాడు. ఎందుకంటే అక్కడికి వాలికి ఉన్న శాపం కారణంగా ప్రవేశించలేడు. ఒకప్పుడు సుగ్రీవుడు సమర్థుడైన యోధుడే అయినప్పటికీ సంవత్సరాల తరబడి భయం మరియు అనిశ్చితి సుగ్రీవుడి విశ్వాసాన్ని తగ్గేలా చేశాయి. కానీ
అదంతా శ్రీరాముడిని కలిసే వరకు మాత్రమే. వారి సమావేశం యాదృచ్ఛికం కాదు. ఇద్దరూ విడిపోయారు. సీత నుండి రాముడు మరియు అతని గౌరవం, రాజ్యం నుండి సుగ్రీవుడు. పరస్పర ఉద్దేశాన్ని గుర్తించి ఇద్దరూ ఒక పొత్తును ఏర్పరచుకున్నారు. నాటకీయమైన మరియు ప్రతీకారాత్మకమైన క్షణంలో రాముడు ద్వంద్వ పోరాటంలో వాళ్ళని చంపేస్తాడు. సుగ్రీవుడు సింహాసనం అధిష్టమిస్తాడు. కానీ ఆ తర్వాత జరిగింది నిజమైన వ్యక్తిత్వ పరీక్ష. ప్రారంభంలో రాజ్య సుఖాలతో మునిగిపోయిన సుగ్రీవుడు రాముడికి సహాయం చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని క్షణికంగా మర్చిపోతాడు. లక్ష్మణుడి సున్నితమైన జ్ఞాపకాల తర్వాతే అతను కొత్త ఉత్సాహంతో తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. మేల్కొన్న తర్వాత సుగ్రీవుడు తనను తాను కార్యాచలన రాజుగా నిరూపించుకుంటాడు. అతను భూమి అంతటా వానరుల సైన్యాన్ని సీతమ్మను వెతకడానికి అన్ని దిశలకు పంపుతాడు. అతని నాయకత్వం వ్యూహంలో మాత్రమే కాదు, ప్రేరణలో కూడా ఉంది. సుగ్రీవుడు తన అత్యుత్తమ యోధులకు క్లిష్టమైన కార్యకలాపాలను అప్పగించాడు మరియు యుద్ధం వచ్చినప్పుడు వారితో భుజం భుజం కలిపి నిలబడ్డాడు. లంకలో జరిగిన మహాయుద్ధంలో సుగ్రీవుడి పరాక్రమం స్పష్టంగా కనిపిస్తుంది. అతను కుంభకర్ణుడు సహా అనేక శక్తివంతమైన రాక్షసులతో పోరాడాడు మరియు కీలక దాడులను చేశాడు. రావణుడి కుమారుడు ఇంద్రజిత్ మరియు ఇతరులతో అతని ద్వంద్వ పోరాటం అతని అసమానమైన శారీరక బలాన్ని మరియు శక్తిని నిరూపించింది. సుగ్రీవుడి బలం అతని ప్రవర్తన ప్రయాణంలో ఉంది. భయంతో జీవిస్తున్న తిరస్కరించబడిన యువరాజు నుండి దైవిక యుద్ధంలో ముందు వరుసలో నిలిచిన ధైర్యవంతుడైన నాయకుడిగా రాముడి పట్ల అతని విధేయత అంచెలంచెలుగా మారింది మరియు అతని కృతజ్ఞత చర్యగా మారింది. నెంబర్ 5 మైంద అండ్ ద్వివిధ. రామాయణంలోని దివ్య గాథల్లో హనుమంతుడు, అంగదుడు మరియు సుగ్రీవుడు వంటి పాత్రలు తరచుగా వెలుగులోకి వస్తుండగా నిర్భయమైన కవల వానరులైన మైంద మరియు ద్విధ రాముడి విజయానికి నిశ్శబ్దమైన కానీ శక్తివంతమైన స్తంభాలుగా నిలుస్తారు. ఈ ఇద్దరు శక్తివంతమైన యోధులు అశ్వినీ కుమారుల నుండి జన్మించారు. వీరు దివ్య కవల వైద్యులు. అందువల్ల అద్భుతమైన వేగం, సాటిలేని శక్తి మరియు దైవిక ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు. మైంద మరియు ద్విధ యుద్ధ వ్యూహాలకు ప్రసిద్ధి చెందారు. లంక యుద్ధ భూమిలో వారు ఇద్దరు వ్యక్తులుగా కాకుండా ఒక బలీయమైన శక్తిగా పోరాడారు. అద్దంలో ప్రతిబింబంలా ఒకరి కదలికలు ఒకరు ఊహించారు. వారి ఐక్యత, వారి బలం కలిసి డజన్ల కొద్దీ రాక్షసుల యోధులను నాశనం చేసింది. ఈ కవల వానరులు చేసిన యుద్ధం సాటిలేనిది. వారి దైవిక తల్లిదండ్రుల కారణంగా వారు భ్రమలు మరియు మాయ, మంత్రవిద్య నుండి ప్రత్యేక రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారు. ఇది వారిని శుక, శోణితాక్ష మరియు మహాపార్శ్వ వంటి రాక్షసులను ఎదుర్కోవడంలో ప్రత్యేకంగా ప్రభావవంతంగా చేసింది. వారు లంకలోని కీలకమైన వంతెనలు మరియు కోటలను కూడా ధ్వంసం చేసి రాముడి దళాలకు మార్గం తెరిచారు. రామాయణం యొక్క అనేక వర్షన్లలో తీవ్రమైన యుద్ధ సమయాల్లో లక్ష్మణుణ్ణి రక్షించడంలో వారు కీలక పాత్ర పోషించారని ప్రస్తావించబడి ఉంది. వారి ప్రతిచర్యలు, చురుకుదనం మరియు యుద్ధ నైపుణ్యాలను జాంబవంతుడు మరియు నీలుడు వంటి అనుభవజ్ఞులైన యోధులు కూడా ప్రశంసించారు. మైంద మరియు ద్వివిధ ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. అయినప్పటికీ వారి నిశ్శబ్ద బలం మరియు క్రమశిక్షణ కలిగిన ధైర్యం వారిని అనివార్యమైనవిగా చేశాయి. నెంబర్ 6 నీల అంటే నీలుడు. రామాయణంలోని గొప్ప గాథల్లో అనేక మంది వానరులు వారి క్రూరమైన బలం లేదా ధైర్యమైన వీరత్వానికి కీర్తిని సంపాదించగా, నీలుడు మాత్రం వ్యూహాత్మకమైన తెలివితేటలు మరియు యుద్ధభూమి పరాక్రమం రెండిటినీ కలిగి ఉన్న శక్తివంతమైన యోధుడిగా నిలిచాడు. నీలుడు కేవలం పోరాట యోధుడు మాత్రమే కాదు, అతను వానర సైన్యానికి ప్రధాన సైన్యాధిపతి, సుగ్రీవుడికి కుడి చేతి సైన్యాధ్యక్షుడు మరియు రాముడి విజయం వెనుక ఒక అనివార్య శక్తి. అగ్నిదేవుడికి జన్మించిన నీలుడు యుద్ధంలో అజేయమైన స్ఫూర్తిని మరియు ఉగ్రమైన కోపాన్ని వారసత్వంగా పొందాడు. అతను అనుభవజ్ఞుడైన యోధుడు, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటాడు, సమన్వయం, నాయకత్వంలో నైపుణ్యం కలిగిన వాడు. నీలుడికి అపారమైన శారీరక బలం ఉంది, కానీ అంతకంటే ఎక్కువగా అతనికి యుద్ధ వ్యూహకర్త మనసు ఉంది. విస్తారమైన మరియు చెల్లాచెదురుగా ఉన్న వానర తెగలను ఏకీకృతంగా మరియు సమర్థవంతమైన పోరాట దళంగా
నిర్వహించే పని అతనికి అప్పగించబడి ఉంది. ఇది చిన్న ఘనకార్యం కాదు. లంకలోని శక్తివంతమైన రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఇది అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఒకటి. రామసేతు నిర్మాణం సమయంలో అతని గొప్ప సహకారాలలో ఒకటి. విశ్వకర్మ కుమారుడు నీలుడు దైవశిల్పి అయితే, నీలుడు వానరులను పర్యవేక్షించి సమన్వయం చేశాడు. క్రమశిక్షణతో భారీ మానవ శక్తిని నిర్వహించాడు. సముద్రం మీదుగా అసాధ్యమైన వంతెనను పూర్తి చేయడంలో గందరగోళానికి గురి కాకుండా సహకారంగా మార్చగల అతని సామర్థ్యం చాలా ముఖ్యమైనది. ఇది ఇతిహాసంలో అత్యంత ప్రసిద్ధ విజయాల్లో ఒకటి. లంకా యుద్ధంలో నీలుడు ఒక ముందంజలో ఉన్న యోధుడు. నీలుడు అనేక మంది బలీయమైన రాక్షస సైన్యాధిపతులను సవాలు చేసి ఓడించాడు. కుంభకర్ణుడి రాక్షస కుమారుడు నికుంభపై ధైర్యంగా పోరాడాడు మరియు రావణుడి సొంత సోదరులను కూడా గాయపరిచాడు. యుద్ధం యొక్క దుర్బల దశలో రాముడు మరియు లక్ష్మణులను రక్షించడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. ఒక పురాణ ఘట్టం నీలుని తీక్షతను వివరిస్తుంది. రాక్షసులు మాయాభ్రమలను ఉపయోగించి వానర సైన్యాన్ని గందరగోళపరిచేందుకు ప్రయత్నించినప్పుడు నీలుడి మనసు మరియు శీఘ్ర నిర్ణయాలు క్రమాన్ని పునరుద్ధరించడానికి మరియు అతని దళాలను ధైర్యంగా పెంచడానికి సహాయపడ్డాయి. అతని నాయకత్వం ప్రాణాలను కాపాడమే కాకుండా గందరగోళంతో నిండిన యుద్ధంలో దృష్టి మరియు దిశను కొనసాగించింది. నెంబర్ 7 నలుడు. రామాయణంలో రాముడికి మద్దతు ఇచ్చిన లెక్కలేనన్ని వానరులలో నలుడు తన బలం లేదా పోరాట నైపుణ్యాలకు మాత్రమే కాకుండా అసాధారణ ఇంజనీరింగ్ మేధావికి కూడా ప్రత్యేకత కలిగి ఉన్నాడు. రామసేతు లేదా నలసేతు అని పిలువబడే భారీ వంతెనను నిర్మించడంలో అతను బాగా ప్రసిద్ధి చెందాడు. ఇది భారత ప్రధాన భూభాగాన్ని లంకతో సముద్రం మీదుగా అనుసంధానించింది. ఈ అద్భుత నిర్మాణం రావణుడిపై యుద్ధంలో ఒక మలుపుగా మారింది మరియు ఇతిహాసంలో నలుడిని అత్యంత శక్తివంతమైన మరియు తెలివైన వానరులలో ఒకరిగా స్థాపించింది. నలుడు దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ యొక్క కుమారుడు, దేవతల ఖగోళ ఇంజనీరు. పుట్టుకతోనే నలుడు దైవిక నిర్మాణ జ్ఞానం, సాటిలేని చేతి పనులు మరియు నిర్మాణం మరియు సహజ పాండిత్యాన్ని పొందాడు. చాలామంది వానరులు అపారమైన శారీరక బలాన్ని కలిగి ఉన్నప్పటికీ నలుని శక్తి అతని మనస్సు, నైపుణ్యాలు, నిర్మాణం, ప్రకృతిపై లోతైన అవగాహనతో అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగల సామర్థ్యంలో ఉంటుంది. లంకలో సీత స్థానం నిర్ధారించబడినప్పుడు మరియు రావణుడు ఆమెని శాంతియుతంగా తిరిగి ఇవ్వడానికి నిరాకరించినప్పుడు రాముడు దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. వారిని లంక నుండి వేరు చేసే విస్తారమైన సముద్రం అతిపెద్ద అడ్డంకి. వేలాది మంది వానరుల సైన్యం అంత పెద్ద జలరాశిని ఎలా దాటగలదు? ఈ కీలకమైన సమయంలో నలుడు ముందుకొస్తాడు. పురాణగాథగా మారే పరిష్కారాన్ని ప్రతిపాదించాడు. రాళ్ళు, చెట్లు మరియు పర్వతాలతో తయారు చేయబడిన తేలియాడే వంతెనను నిర్మించాలని నలుడు సూచిస్తాడు. అటువంటి నిర్మాణం తేలుతూ ఉంటుందా అని ఇతరులు సందేహించినప్పటికీ నలుడు విశ్వకర్మ నుండి తనకు సంక్రమించిన శక్తులను ఉపయోగించి పవిత్ర జ్యామితి మరియు దైవిక గణనాలతో వంతెనను రూపొందించాడు. వానరులు నీటిలో రాళ్లు వేయడం ప్రారంభించినప్పుడు వారు మునిగిపోయే బదులు తేలారు. నలుడి ఇంజనీరింగ్ మరియు ప్రతి రాయిపై వ్రాయబడిన రాముడి పేరు రెండిటికి ఒక అద్భుతం ఆపాదించబడింది. వంతెన 100 యోజనాలు అంటే సుమారు 130 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది మరియు ఇది కేవలం 5 రోజుల్లో మాత్రమే పూర్తి చేయబడింది. ఇది నేటికి ఊహించలేని ఘనత. ఈ నిర్మాణం కేవలం శారీరక కృషికి మాత్రమే కాకుండా దైవిక సమన్వయం, నాయకత్వం మరియు జ్ఞానం యొక్క అద్భుతం. నలుడు వేలాది వానరులను పర్యవేక్షించాడు, భారీ రాళ్ల కదలికలను నిర్దేశించాడు మరియు ఆటుపోట్లు, లోతు ఆధారంగా డిజైన్లను సర్దుబాటు చేశాడు. అతని ప్రశాంతమైన మనసు మరియు శీఘ్ర నిర్ణయం తీసుకోవడం ఆలస్యాన్ని నివారించడంలో కీలకమైనవి. తన నిర్మాణ గొప్పతనంతో పాటు నలుడు కూడా ఒక పరాక్రమవంతుడైన యోధుడు. లంక యుద్ధంలో అతను తన సోదరులు మరియు సహచరులతో కలిసి రావణుడి సైన్యంతో పోరాడారు. అతను అనేక మంది భయంకరమైన రాక్షసులను ఎదుర్కొన్నాడు మరియు తన శారీరక బలం మరియు తెలివైన వ్యూహాలను ఉపయోగించి వారిలో చాలామందిని ఓడించాడు. నలుడిని గొప్పగా చేసింది మాత్రం అతని వినయం మాత్రమే. రావణుడిపై రాముడి విజయానికి ఇది అక్షరాల పునాది అయినప్పటికీ
వంతెనను నిర్మించడంలో తన పాత్ర గురించి అతను ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు. అతను నిశ్శబ్దంగా సేవ చేశాడు. రాముడు తన లక్ష్యాన్ని సాధించడంలో సహాయం చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టాడు. అతని గొప్పతనం అంతా అతని పని, నీతి, తెలివితేటలు మరియు నిస్వార్థ సేవలో ఉంది. ఆధునిక కాలంలో రామసేతు యొక్క పురాణం దైవిక ఇంజనీరింగ్కు చిహ్నంగా మిగిలిపోయింది మరియు నలుడు హిందూ పురాణాల యొక్క మొదటి గొప్ప ఇంజనీర్గా నిలిచిపోయాడు. రాముడి విజయ కథలో అతని పేరు శాశ్వతంగా చెక్కబడి ఉంటుంది. ఆయుధాలతో కాదు, సముద్రమంతటా మంచి శక్తులను ఏకం చేసే వంతెనతో. నెంబర్ 8 గవయ. హనుమంతుడు మరియు సుగ్రీవుడి వంటి ఇతిహాస యోధులలో దేవుళ్ళలా నడిచిన వానరుల విస్తారమైన సైన్యంలో గవయ ఒక భయంకరమైన శక్తిగా ఉద్భవించాడు. ఉరుములతో కూడిన గర్జనతో, అపారమైన పరిణామంతో మరియు ముడి యుద్ధ బలానికి ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన వానరుడిలా ఉండేవాడు. యుద్ధభూమిలో గవయ యొక్క శక్తి మరియు ఉనికి అతన్ని రాముడి సైన్యంలో అగ్రశ్రేణి యోధుల్లో ఒకరిగా చేసింది. గవయ బ్రహ్మాండమైన శరీర నిర్మాణం కలిగి ఉంటాడు. చెట్టు కాండాల వంటి చేతులు మరియు ఉరుము వంటి లోయల గుండా ప్రతిధ్వనించే స్వరం ఉందని చెప్పబడింది. అతని పేరు గవ నుండి ఉద్భవించింది, అంటే ఎద్దు లేదా ఆవు. ఇది క్రూరమైన బలాన్ని సూచిస్తుంది. బహుళ రాక్షస సైన్యాధిపతులను ఒకేసారి ఎదుర్కొని వారిని పూర్తి శక్తితో వెనక్కి నెట్టగల కొద్దిమంది యోధులలో గవయ ఒకడు. గవయను ప్రత్యేకంగా చేసింది అతని బలం మాత్రమే కాదు, అది అతని అణిచివేయలేని ధైర్యం మరియు భయపెట్టే ప్రకాశం. లంక కోసం జరిగిన యుద్ధంలో ముందు వరుసలో గవయ ఉనికి తరచుగా శత్రువుల హృదయాల్లో భయాన్ని కలిగించింది. అతని గర్జన మాత్రమే తక్కువ స్థాయి రాక్షసులను చెదరగొట్టగలదని మరియు లంక యొక్క గోడలను కదిలించగలదని పురాణాలు చెబుతున్నాయి. శత్రు నిర్మాణాలను విచ్ఛిన్నం చేయడానికి అతను తరచుగా రిషభ, శరభ మరియు పనస వంటి ఇతర ఉన్నత వానరులతో జతగట్టాడు. ఒక కీలకమైన యుద్ధంలో గవయ లంక తూర్పు ద్వారం యొక్క బలంగా బలపడిన విభాగాన్ని ఛేదించి పెద్ద బండరాలను ఎత్తి సైన్యానికి ఒక మార్గాన్ని సృష్టించడానికి వాటిని విసిరిన ఘనత పొందాడు. అతని చర్య కేవలం కండర పుష్టితో కూడుకున్నది మాత్రమే కాదు, అక్షరాల మరియు అలంకారికంగా అడ్డంకులను బద్దలు కొట్టడానికి ప్రతీక. ఆయుధాలపై ఆధారపడిన యోధుల మాదిరి కాకుండా గవయ శరీరమే అతనికి ఒక ఆయుధం. అతని పిడికిళ్ళు శిరస్త్రాణాలను నలిపేశాయి. అతడు దూకడం వల్ల వణుకు పుట్టింది మరియు అతని కదలికలు సజీవ హిమపాతంలా ఉన్నాయి. లక్ష్మణుడు కూడా ఒకసారి గవయుడు శత్రుశ్రేణుల గుండా నిర్భయంగా దాడి చేయడాన్ని చూసి దైవిక శక్తి చర్యగా గుర్తించాడు. నెంబర్ 9 రిషభ. రావణుడితో జరిగిన యుద్ధంలో రాముడికి సేవ చేసిన అనేక మంది ధైర్యవంతులైన వానరులలో రిషభుడు అత్యంత ధైర్యవంతుడు, భయంకరమైనవాడు మరియు అత్యంత నమ్మకమైన యోధుల్లో ఒకడిగా ప్రకాశిస్తాడు. సంస్కృతంలో ఎద్దు అని అర్థం వచ్చేలా అతని పేరు ఉంటుంది. అతని స్వభావాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. యుద్ధంలో లొంగిపోనివాడు, ఆపలేని బాధ్యత వహించేవాడు మరియు సేవలో అంకితభావంలో ఉంటాడు. రిషభుడు హనుమంతుడు లేదా జాంబవంతుడిలా పురాణగాథ కాకపోవచ్చు, కానీ ధర్మ పోరాటంలో ఋషభుడి సహకారం చాలా ముఖ్యమైనది. ఋషభుడు చాలా చురుకుదనంతో మరియు క్రూరమైన శక్తికి ప్రసిద్ధి చెందాడు. ఋషభుడు లంకలో జరిగిన మహాయుద్ధంలో ఎంతోమంది రాక్షసులను ఒంటి చేత్తో చంపుతాడు. ఇది అతని బలానికి, శక్తికి నిదర్శనం. లంక యుద్ధభూమిలో గర్జించిన వానర వీరుల సముద్రంలో శరభ తన బలానికి మాత్రమే కాకుండా అతని జ్వలించే వేగం, అనూహ్య పోరాట శైలి మరియు వినాశకమైన సుడిగాలి దాడులకు కూడా ప్రసిద్ధి చెందాడు. ప్రసిద్ధ కథనాలలో అంతగా తెలియకపోయినా శరభ ఒక కీలకమైన యోధుడు. రావణుడిపై రాముడి యుద్ధంలో యుద్ధ ఆటుపోట్లను తిప్పి కొట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. శరభ అనే పేరు భారతీయ పురాణాలలో పాతుకుపోయింది. ఈ సారాంశానికి అనుగుణంగా వానర యోధుడు శరభ తను మండుతున్న చురుకుదనం, చెట్లపైకి దూకడం, గాలిలో బండరాలను విసిరివేయడం మరియు తుఫాను వేగంతో రాక్షస శ్రేణులను గుండా దూసుకెళ్లడం వంటి వాటికి ప్రసిద్ధి చెందాడు. రావణుడి కుమారుడు అకంపనతో జరిగిన యుద్ధంలో రిషభుడి అత్యంత చిరస్మరణీయమైన విజయాలలో ఒకటి. వెనుక వైపు నుండి అకంపన వానరులపై ఆకస్మిక ఎదురుదాడికి నాయకత్వం వహించినప్పుడు శరభ త్వరగా స్పందిస్తాడు.
చాలా దూరం దూకి రాక్షసుల అశ్విక దళాన్ని వేగం మరియు కోపంతో దాడి చేస్తాడు. అతను శత్రు రథాలను ధ్వంసం చేస్తాడు. వారి నిర్మాణాలను చెల్లాచెదురు చేసేస్తాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, రామాయణం అనే మహాకావ్యంలో ఎంతోమంది గొప్ప గొప్ప యోధుల యొక్క ప్రస్తావించబడి ఉంది. కానీ వీరిలో చాలామంది మనకు తెలియదు, మనం తెలుసుకోవాలని కూడా అనుకోము. ఇప్పుడు చెప్పిన ఈ 10 మందిలో మీకు ఎవరు బాగా నచ్చారో, ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.